మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మహాలక్ష్మి పథకం గురించి ప్రతిపక్షాల నుంచి ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. వాటన్నిటిని తిప్పికొట్టేలా ఇప్పుడు ఆ పథకాన్ని సక్సెస్ఫుల్ గా నిలబెట్టారు. ఎలా సాధ్యమైంది ఇదంతా? 10 కోట్లకు చిల్లర అమౌంట్ వర్త్ ఆఫ్ ఉమెన్ ట్రావెల్ చేస్తారు. ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికుల యొక్క కృషి, శ్రమ. 42% రిజర్వేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గళమెత్తుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారిని కూడా కలిశారు. రైల్ రోకో చేస్తున్నానని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందే రిజర్వేషన్ అంటున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతుంటే కాన్సెన్స్ యువత ఒక బలిరాడుకోవాలని కలవకుండా ఉండడానికి కారణంగా ఓడగొట్టారు మిమ్మల్ని. మళ్ళీ మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆటోల వాళ్ళు అనే అభిప్రాయం వ్యక్తమైంది. మెట్రో వచ్చింది. మెట్రో కూడా అట్లాంటి ఆటో డ్రైవర్లు పుట్టగొట్టినట్టు కాదు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ రాష్ట్ర రవాణా అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అయిన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన శాఖల పనితీరు గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ముఖ్యంగా రవాణా శాఖ మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన విజయాలు ఏంటో చెప్పండి. రవాణా శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు వాహన్ సారథి అని కేంద్ర ప్రభుత్వంతో ఒక సాంకేతికమైనటువంటి లింక్, అంటే మన సమాచారం దేశం మొత్తం ఉండాలి, దేశం మొత్తం మన సమాచారం. గత 10 సంవత్సరాలు అందరూ జాయిన్ కాలే. మేము వాహన్ సారథిలో జాయిన్ కావడం నుంచి స్టార్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం దేశంలో రోల్ మోడల్గా ఈవీ పాలసీ తీసుకొచ్చినాం, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. దాని తదుపరి ఈరోజు సంస్కరణలు కొత్తగా ఒక 100 మంది ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకొని 6 months ట్రైనింగ్ ఇచ్చి రేపు 9వ తారీఖున పాసింగ్ అవుట్ పరేడ్ ఉంది. ఇంటర్నల్ ఎఫిషియన్సీని పెంపొందిస్తూ లాంగ్ గ్యాప్ ఉన్నటువంటి ప్రమోషన్ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్ ఉండొద్దని ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా పకడ్బందీగా చేస్తూ ఎప్పటికప్పుడు రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రత్యేకమైన ప్రాధాన్యత తీసుకొని యాక్సిడెంట్ల నివారణకు కానీ, యాక్సిడెంట్ల మీద, రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించేటువంటి అంశాల మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. గత నెల డిసెంబర్లో రోడ్ సేఫ్టీ మంత్ పేరు మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో నెంబర్ 1గా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, మొత్తం జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సహకారంతో. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చిల్డ్రన్స్ పార్క్ పేరు మీద చాలా జాగాల్లో స్కూల్స్లో, ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర వాటిని ఏర్పాటు చేసి పిల్లలకు రవాణా ట్రాఫిక్ అవగాహన, మొక్కై వంగది మానే వంగన అనేటువంటి దాని మీద పిల్లలకే ఈ ట్రాఫిక్ రూల్స్ తెలవాలి అనే దాని మీద ఒక పకడ్బందీగా వాళ్ళకు ట్రైనింగ్, అవగాహన కల్పించే కార్యక్రమం మీద ఈ స్కూల్ ఓనర్స్తో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ఒక యూనియన్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని మెంబర్స్గా తీసుకొని పోతున్నాం. ఇది మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం లోపల గవర్నర్ గారు కూడా పిలుచుకొని ఒకటి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. వరంగల్లో ఉంది. అన్ని జాగాలలో ఎన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని జాగాలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే పిల్లలలో అవగాహన. నేను ప్రభుత్వాన్ని కూడా కోరిన పరిశీలనలో ఉన్నది, ట్రాఫిక్ మీద ఒక సబ్జెక్ట్ ఉండాలి పిల్లలకు, ఎట్లా ట్రాఫిక్ రూల్స్. ఎందుకంటే మేము చేసేటువంటి పనుల వల్ల ఒక్కరైనా యాక్సిడెంట్ కాకుండా బతకగలుగుతాయి, అంతకంటే సంతృప్తి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో మనం నెంబర్ 2లో ఉన్నాం ఎవరు యాక్సిడెంట్ డెత్స్లో. సో దాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నం. సో ఆ దిశలో మా కార్యక్రమం కొనసాగుతోంది. డెఫినెట్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎఫిషియన్సీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ముందు అడుగు చేస్తూ ఉన్నాం. రెవెన్యూ కూడా ఇక్కడ కూడా లాస్ కాకుండా ఉండే విధంగా ఈవీ పరంగా లాస్ అయినా ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జంప్షన్ ఇచ్చి కూడా ఈవీని ఒకవైపు ఎంకరేజ్ చేస్తూనే మిగతా ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇది చాలా స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక 10 సంవత్సరాల నుంచి స్టాగ్నేట్ అయిపోయి ఉండి రిఫార్మ్ లేకుండా ఊరికనే కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటి సంస్థ లోపల మేము టీజీగా బ్యాడ్జెస్ కానీ ఇలా ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చే విధంగా మేము పనిచేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్లో సేమ్ ఆర్టీసీ కూడా వస్తుంది. ఆర్టీసీకి సంబంధించి 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని, సమ్మెలు చేసుకొని, ఫైనాన్షియల్ పెండింగ్ డ్యూస్ ఉంటే కూడా మేము వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొనడం, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం, పాతగా పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ రిలీజ్ చేసి ఇవాళ ఆర్టీసీ ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చినాం. దీనికి కారణం దాదాపు 190 కోట్ల మంది మహాలక్షలకు ప్రయాణం చేసే అవకాశం ఇస్తే అందుకు సంబంధించి రియంబర్స్మెంట్ అమౌంట్ కింద దాదాపు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది. సో మేము బస్సులు కొనుగోలు చేస్తూ, ఉద్యోగాలు ఇస్తూ, వారికి పెండింగ్ టీఏలు, పిఏలు,
ఇంతకుముందు ఉన్నటువంటి బాండ్స్ అన్నీ క్లియర్ చేస్తే వెళ్ళిపోతా ఉన్నాం. కారుణ్య నియామకాలు ఇస్తూ ఉన్నాం. ఇట్లా కార్యక్రమాలు ముందుకు పోతామని రవాణా శాఖకు సంబంధించి చాలా రిఫార్మ్స్ చేసే విధంగా మా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మహాలక్ష్మి పథకం గురించి ముందుగా మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా అమలు చేసి మరీ చూపించారు. ఆ టైంలో ప్రతిపక్షాల నుంచి ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. వాటన్నిటిని తిప్పికొట్టేలా ఇప్పుడు ఆ పథకాన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టారు. ఎలా సాధ్యమైంది ఇదంతా? ఆర్టీసీ డ్రైవర్లు కార్మికుల యొక్క కృషి, శ్రమ. బండి 50 మంది ఎక్కాలంటే 100 మంది ఎక్కినా తీసుకుపోగలిగే పరిస్థితులలో అంటే ఆక్యుపేషన్ రేషియో అంటారు, ఓఆర్ ఫుల్గా ఉంది. సో ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా కొంత పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అప్పుడప్పుడు జరిగిన బస్సుల సంఖ్య వేస్తూ ఇలా వాళ్ళ శ్రమతోటి ఇలా ఈ సక్సెస్ అయింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేమెంట్ మళ్ళీ ఆర్టీసీ కట్టడం వల్ల దాదాపు డైలీ ఒక 10 కోట్లకు చిల్లర అమౌంట్ వర్త్ ఆఫ్ ఉమెన్ ట్రావెల్ చేస్తూ ఉంది. ఇట్స్ ఎంపవర్మెంట్. ఉదాహరణకు ఎక్కడనో చదువుకుంటున్న అమ్మాయి దగ్గరికి తల్లిదండ్రులు పోవడము, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఇంటికి రావడము, దేవాలయాల దగ్గరికి వెళ్ళడము, ఆసుపత్రులకు వెళ్ళడము, పని ఉపాధి కొరకు ₹1 ఖర్చు చేసుకుంటే ₹10 దొరుకుతాయి అనుకుంటే ఆ రూపాయి ఖర్చు లేకుండానే ₹10 దొరికే గమ్యంకు చేరి మళ్ళీ వాపసు రావడము, ఇట్లా అనేక రకాలుగా ఎండోమెంట్ టూరిజం కూడా పెరిగింది. అంత భక్తులు చాలా కాలంగా అంటే ఇంకో బంధువులింటికి, అత్తగారింటికి, తల్లిగారింటికి, విజయపురాలు ఇట్లా రకరకాల బాంధవ్యాలు కూడా పెరిగినాయి. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మహాలక్ష్మి పథకం, బస్ ఫ్రీ. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తిగా 100% ఆ స్కీమును ఇంకా ఎట్లా సౌకర్యాలు, బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచడము, సంఖ్య పెంచేటువంటి ఆలోచనలు ఉంది తప్ప మీరు అన్నట్టుగా కొత్తగా ఇది పెట్టిన సక్సెస్ చూసి భరించలేక కొంతమంది శాసనసభ్యులు కొంత రీల్స్ చేసి ఏదో మహిళలంతా ఆలుగడ్డ ఉల్లిగడ్డ పొట్టు తీసుకుంటూ పోతారని చెప్పి అటువంటి విమర్శలు చేయడం వాళ్ళని అవమానపరిచినట్టే. ఎవరూ పని లేకుండా ఊరికే బస్సులో అటు ఇటు జాలీగా తిరగరు. సెక్రటరియట్ దగ్గర కూరగాయలు అనుకొని ఇంటికి వారు గోరుచిక్కుడుగా ఎరుచుకుంటూ పోతున్నారు ఇంతకుముందు. నేచురల్ కావచ్చు, కానీ వట్టిగా ఏదో తీసుకొని పనులు చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఇచ్చి ఏదో సంస్థలు కొట్లాడుకుంటాను ఎక్కడో మంచి ఇంత కార్యక్రమం జరగడం ఒకటో ఆరో చిన్న ఏమైనా జరిగితే దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో చేసిన మొట్టమొదటి పని మహాలక్ష్మి ఉచిత బస్సు. సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి ఉచిత బస్సు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరూ కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన ఏ ఇష్యూ డిఫికల్టీ రాకుండా చూస్తూ ఉన్నారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆటోల వాళ్ళు అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఆటో వాళ్ళకి ఎలా న్యాయం చేస్తున్నారు? మహాలక్ష్మి బస్సు ఉన్నా, ఇంతకుముందు బస్సు ఉన్నా, బస్ స్టాండో బస్ డిపోనో ఎక్కడనో ఒక దానికి ఒక గమ్యం ఉంది. ఆటో వాళ్ళు ఆ గమ్యంకు చేర్చడానికి ప్యాసింజర్ ఇంటి నుంచి గమ్యం చేరుస్తారు. బస్సు ఇప్పుడు కూడా ప్యాసింజర్ ఇంటికి వెళ్తలేదు. సపోజ్ ఇక్కడ నుంచి దిల్సునార్ పోయేటోళ్ళు ఆటోలో పోకపోదురు. మెట్రో వచ్చింది, మెట్రో కూడా అట్లాంటి ఆర్టీసీల ఆటో డ్రైవర్లు పుట్టగొట్టినట్టు కాదు కదా. ఇవాళ 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు డైలీ. సో గాంధీ భవన్లో ఉచిత భోజనం పెడితే పక్క హోటళ్ళంతా మా ఉపాధి ఓడగొట్టిందంటే పొరపాటు. వాళ్ళ పట్ల సానుభూతి ఉంది. మా అన్నదమ్ములు, తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళ పట్ల తప్పకుండా గవర్నమెంట్ కన్సర్న్ ఉంటుంది. అందుకే హైదరాబాద్లో కూడా కొత్త ఆటో పాలసీ లేకుండే, ఆటో లైసెన్స్ లేకుండే, అటువంటి ఆటో ఈవీ, ఎల్పిజి, సిఎన్జి లైసెన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశం పెరగడంతో పాటుగా ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. తప్పకుండా ప్రభుత్వ పక్షాన వాళ్ళకు ఎన్నటికైనా ఆటో కార్మికులకు మేము కూడా మా కుటుంబ సభ్యులుగా చూసుకునేటువంటి బాధ్యత మాది. కాలుష్య నివారణకు, పర్యావరణ హితంగా ఉండడానికి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నామని కూడా చెప్పారు భారీ సంఖ్యలో. అంటే దాదాపు 2000 వరకు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. దేశ రాజధాని నివాస యోగ్యం లేకుండా పొల్యూషన్ తోటి మొత్తం ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్ అటువంటిది రావద్దని మేము 2024 నుంచి 2026 వరకు కంప్లీట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి ఈవీ పాలసీ తెచ్చినాం. దిస్ నెంబర్ 1 పాలసీ ఇన్ ఇండియా. నెంబర్ 2, ట్విన్ సిటీస్లో ఓన్లీ ఎలక్ట్రిక్ ఆటోస్ అండ్ అదర్ వెహికల్స్ తిరగడం అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బస్సులు దాదాపు 2800, 3000 దాకా బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఆ బస్సుల స్థానంలో ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపి ఇక్కడ ఇప్పటికే పిఎం ఈ డ్రైవ్ కింద 2800 బస్సులు శాంక్షన్ అయినాయి. ఆ టెండర్ ప్రాసెస్లో ఉంది. ఆ బస్సులు రాగానే ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్గా జీరో టాలరెన్స్ పొల్యూషన్ ఉండేటువంటి
ఎల్పిజి, సిఎన్జి, ఈవీ అన్నీ అంటే మేజర్గా ఈవీ వెహికల్స్ను ఇక్కడ అలో చేస్తాం. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ ఆటోసు అలాగే బైకులు కూడా పెరుగుతున్నాయి. మళ్ళీ వీటన్నిటికీ ఛార్జింగ్ ఎలాగా? పవర్ మీద పడతదా భారం అనేది కూడా వినిపిస్తోంది. కానీ దానికి తగినట్టుగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. వీటికి మీ వైపు నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? ఆర్టీసీ పరంగా ఇప్పటికే మేము కొన్ని బస్ స్టాండ్స్ లోపల మా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. రెడ్కో దానికి ఒక ప్రత్యేకించి సంస్థ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రణాళిక చేస్తూ ఉంది. మేము కూడా మా ఆర్టీసీ స్థలాల్లో పెట్టాలనేటువంటి పిలుపును కూడా ఇచ్చి ఓపెన్ పబ్లిక్ పీపీపీ మోడ్లో అదొక ప్రాసెస్ జరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్నాక ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా అవసరం. దాని దిశలో ఉమ్మడి ప్రణాళిక అంటే ఉమ్మడి లక్ష్యంతో ఉమ్మడి విధానంగా అభివృద్ధి తీసుకునే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. బోనాలు జరుగుతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. శాంతి భద్రతలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎండోమెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు, విఐపి ట్రీట్మెంట్ కావచ్చు, పబ్లిక్ కామన్ మ్యాన్ దర్శనం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కేర్ కావచ్చు, అన్ని రకాల అంశాలకు ప్రాధాన్యత ఇస్తాను. అతిథికి ఆతిథ్యం ఇచ్చేదాన్ని హైదరాబాద్ ఎప్పుడూ వెనుకపోదు. కాబట్టి బంధువులను, చుట్టాలను ఎక్కడో అందరినీ పిలుచుకొని ఈ బోనాల పండుగ చేసుకుని హైదరాబాద్ ప్రజలకు కూడా కోరుతాను. ప్రభుత్వ నిర్ణయం ఒకటి సరిపోదు, ప్రజల సహకారం అవసరం. ఆ మెహమాని నవాజీ మే హైదరాబాద్ కభీ కమీ నహీ అన్నది ఎరబోలికే వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ శాఖలో ఎలాంటి మార్పులు చేశారు? బీసీ సంక్షేమ శాఖ చారిత్రాత్మకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యే విధంగా కుల సర్వే చేసినాం. వాస్తవంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఇంత కావాలంటే కోర్టులో అఫిడవిట్ ఉంది, కోర్టు తీర్పులు ఉన్నాయి. దానికి అనుగుణంగా కోర్టులో ఉన్నప్పుడు మనం చేయలేమనే దాని మీద ప్రభుత్వంలోకి రాగానే కుల సర్వేకి సంబంధించి నిర్ణయం నుంచి నివేదిక దాకా, నివేదిక చట్టం దాకా ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి 4, 2025 నాటికి చట్టం చేసేసినాం. దాన్ని గవర్నర్ దగ్గరకు ఆమోదింపజేసినాం. గవర్నర్ గారు ఢిల్లీకి పంపించిన రాష్ట్రపతి గారి దగ్గర తెలంగాణ శాసనసభలో చర్చ జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు సమ్మతించినాయి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పియాల్సిందే, మనం ఇక్కడ రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇంకొక విషయం, ఇక్కడ 50% క్యాప్ గురించి చర్చ జరుగుతుంది ఎవరైనా. వాస్తవంగా ఇవాళ కూడా తెలంగాణ ప్రివేల్ అవుతున్నటువంటి రిజర్వేషన్ 62%. 10% ఈడబ్ల్యూఎస్, 10% ఎస్టీ, 15% ఎస్సీ, 27% బీసీ, అంతా 52% అవుతా ఉన్నాయి. సో ఇంకా 10% జనరల్ ఉంది కాబట్టి అది కలిసి 25% ఈ విధంగా పోతూ ఉన్నది. సో తప్పకుండా 50% క్యాప్ అనేది ఓవర్కమ్ అయిపోయింది. దానికి దేర్ ఇస్ నో చర్చ. ఈడబ్ల్యూఎస్ఏ 10% 62% రిజర్వేషన్లు వచ్చినాయి. తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికల లోపల కానీ మిగతా అంశాలు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అప్లిఫ్ట్మెంట్ చేసే బాధ్యత కాంగ్రెసే. అసలు వేరే పార్టీలు మాట్లాడే అర్హతనే లేదు. కాంగ్రెస్ ఎప్పుడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీనే. 42% రిజర్వేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గళమెత్తుతున్నారు. ఈ మధ్య ఆమె ఆర్ కృష్ణయ్య గారిని కూడా కలిశారు. రైల్ రోకో చేస్తున్నానని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందే రిజర్వేషన్ అంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి వీటన్నిటి మీద? సంతోషం. రాజకీయ ఉనికి కోసం బలహీన వర్గాల జెండా ఎత్తుకొని బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ కూడా ప్రకటించి ఫ్లోర్ లీడర్ కూడా చేయనట్టు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతుంటే, మీరు సుమన్ టీవీలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ అడగాక టీవీలోకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారని అడిగినట్టుంటుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఏం న్యాయం చేయక, వాళ్ళ గొంతు కలపక, కాన్సెన్స్ యువత ఒక బలహీన వర్గాలను కలవకుండా ఉండడానికి కారణం ఓడగొట్టారు మిమ్మల్ని. మళ్ళీ మీరు బలహీన వర్గాల గొంతెత్తి ఏదో మెహర్బానీ చేసేట్లేదు. సో ఇది రాంగ్. 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందా? రాష్ట్రాలదే కదా బాధ్యత. 100%. సుప్రీంకోర్టులు కానీ అన్ని కేసులలో ఒకటే మాట అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇంపారికల్ డేటా, ఒక ప్రామాణికమైన లెక్కలు ఉన్నాయని అడిగారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 150 ఇళ్లకు ఒక ఎమ్యూనరేటర్ను, ఆ 10 మంది ఎమ్యూనరేటర్ ఒక అబ్జర్వర్ను, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్కూళ్ళ సమీకరణ చేసినాం సర్వే. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంకు లేదా దీనికి సంబంధించి ఇచ్చి దీని మీద 42% పోయే విధంగా మా యొక్క ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. కరీంనగర్ జిల్లాకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అయితే కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో ఈ కేంద్ర రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం ఎలా తప్పకుండా జరుగుతుంది? ఏం లేదు. ప్రభుత్వము అధికారం ఎన్నికల వరకే కొట్లాట.
దాని తర్వాత ఈ విధంగా రాజకీయంగా అభివృద్ధి చేయడమే ముఖ్యం. నాకు నో ఇష్యూ, జీరో ఇష్యూ. నిన్న కూడా రమ్మన్నాం, నిన్న ప్రోగ్రామ్ అట్లేం లేదు, ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. డెవలప్మెంట్ ఇస్ డెవలప్మెంట్, పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్. పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా రవాణా శాఖ అలాగే బీసీ శాఖలో కూడా మంచి మార్పులు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. రైట్ రైట్.